అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ అందం చందం బేతాళ కథ. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎంతో మేధావివి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం గలవాడివి అని నాకు తెలుసు. అటువంటి నువ్వు ఇలా నిశరాత్రి వేళ శ్మశానాల్లో శవాల వెంట అర్ధరహితంగా పరుగులు తీస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో విచిత్రమైన భ్రమకు లోనయ్యి ఉంటావు. మనిషి ఎంతటి మేధావి అయినా ఒక్కో క్షణంలో బలహీన క్షణంలో మతి భ్రమించినట్టుగా భ్రమకు గురై మూర్ఖుడిలాగా ప్రవర్తించడం అనేది లోకంలో తరచుగా జరుగుతూ ఉంటుంది. వెనకటికి తన అద్వితీయమైన సౌందర్యంతో అపర మన్మధుడని పేరు తెచ్చుకున్న జయంతుడు అనే రాజకుమారుడు ఇటువంటి చిత్రమైన భ్రమకు లోనై ఎంత అవివేకంగా ప్రవర్తించాడో తెలుసుకుంటే నీకు కనువిప్పు కలగక మానదు. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాంచనగిరిని పరిపాలించిన రఘువర్మ అనే మహారాజుకి 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు జన్మించాడు. ఆడపిల్లలిద్దరికీ కూడా లేని సౌందర్యం ఆ మగపిల్లవాడిలో పురిటికందుగా ఉన్నప్పుడే గమనించి రాజదంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందపడ్డారు. రోజు రోజుకి మరింత సౌందర్యంతో మెరిసిపోతూ ఉన్న కుమారుడికి రాజదంపతులు జయంతుడు అని పేరు పెట్టి ఎంతో అలారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. జయంతుడి గుణగణాలు కూడా అతడి సుందరమైన రూపానికి ఏమాత్రం తీసిపోయేవి కాదు. కాస్త వయసు వచ్చాక తన తండ్రి పంపించిన గురుకులం ఆరావళి పర్వత ప్రాంతాలలో కృష్ణచంద్రుడి గురుకులానికి వెళ్ళి సమస్త విద్యలని ఎంతో తేలికగా నేర్చుకొని తిరిగి వచ్చాడు. జయంతుడు గురుకులం నుంచి రాగానే తండ్రి అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అప్పగించాలి అనుకున్నాడు. అయితే జయంతుడు అందుకు అంగీకరించకుండా నేను దేశాటన చేసి రావాలని కోరిక తెలిపాడు. రాజు కొడుకు కోరికను అభ్యంతరం చెప్పకుండా ఉత్తమమైన అశ్వాన్ని ఇతర సామాగ్రిని సమకూర్చి దేశాటనకు పంపించాడు. ఇల్లు కదిలిన జయంతుడు వారం రోజుల్లో దేశానికి తూర్పున బారులు తీరిన మణిగిరి పర్వత శ్రేణుల వద్దకి చేరుకున్నాడు. వాటిలో చాలా ఎత్తైనది కాంచనగిరి శిఖరం. ఆ శిఖరాగ్రభాగాన పురాతనమైన దేవి ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయ దేవత అయిన కాత్యాయని దేవిని అర్చించుకోవటానికి యక్ష, కిన్నెర, గరుడ, గంధర్వాది దేవతలు కూడా తరచుగా వస్తూ ఉంటారని పేరుంది. దీని గురించి విన్న జయంతుడు కాత్యాయని దేవిని దర్శించుకోవాలనే కోరికతో కాంచనగిరి శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ శిఖరాగ్రం చాలా పరిశుభ్రంగా ఉంది. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో తెల్లని ఎర్రని కలువలతో మిలమిల్లాడుతూ ఉంది. జయంతుడు కోనేటిలో దిగి స్నానం చేసి శుచిగా దేవీ దర్శనం చేసుకున్నాడు. అతడు తిరిగి వస్తూ ఉండగా ఆలయ మండపంలో ఎంతో మధురంగా వీణానాదం వినిపిస్తూ ఉంది. ఆ వీణానాదానికి ఆశ్చర్యపడుతూ చూసిన జయంతుడికి లేత మబ్బురంగు వస్త్రాల్లో భువనమోహినిలాగా మెరిసిపోతూ ఉన్న ఒక దేవకన్య వీణ వాయిస్తూ కనిపించింది. జయంతుడు దగ్గరికి రాగానే ఆమె వీణ కింద పెట్టి చిరునవ్వుతో, నేను గంధర్వ రాకుమారి చిత్రలేఖను, మీరెవరు అంటూ ప్రశ్నించింది. జయంతుడు కూడా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ తన వివరాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న చిత్రలేఖ చిన్నగా సిగ్గుపడుతూ, మా గంధర్వుల్లో నాకు నచ్చిన వాళ్ళెవరూ కనిపించక నేనింకా పెళ్లి చేసుకోలేదు. మీ రూపం 3 లోకాలకు ఎంతో మోహనంగా ఉంది. మనం పెళ్లి చేసుకుని గంధర్వలోకంలో సుఖ సంతోషాలతో ఉందాం అని అంది. చిత్రలేఖ మాటలకు జయంతుడు క్షణకాలం ఆశ్చర్యపోయి, నేనీ దేశానికి కాబోయే రాజును. రాజుగా బాధ్యతలు స్వీకరించబోయే ముందు దేశపు నలుమూలలా తిరిగి ప్రజల కష్టసుఖాలు గమనించాలనే ఉద్దేశ్యంతో బయలుదేరాను. అంతే, ఇక వస్తాను అంటూ తిరిగి వెళ్ళిపోబోయాడు. చిత్రలేఖ జయంతుని వారిస్తూ,
నా మాటలు మీకు అంతగా నచ్చినట్టుగా లేదు. పోనీ కనీసం నన్ను కూడా మీతో పాటు కొన్నాళ్ళు తిరగనివ్వండి అంటూ ప్రాధేయపడింది. జయంతుడు ఆమె కోరికను నిర్దాక్షిణ్యంగా కాదని అనలేక సరే అని అంగీకరించాడు. చిత్రలేఖ ఆనందిస్తూ వచ్చి అతడి గుర్రం మీద ఎక్కింది. తర్వాత జయంతుడు చిత్రలేఖతో సహా ఎన్నో ప్రాంతాలు పర్యటించాడు. కాలు పెట్టిన ప్రతి చోట ప్రజల కష్టసుఖాల్ని సమస్యల్ని తెలుసుకొని సాధ్యమైనంతగా వారికి సుఖ సౌఖ్యాలు కలిగేలాగా ప్రయత్నం చేశాడు. ఎవరు ఏది పెడితే అది ఆనందంగా తృప్తిగా తిన్నాడు. కటిక నేల మీద సైతం నిద్రపోతూ ఉన్నాడు. జయంతుడితో పాటు తిరుగుతూ ఉన్న చిత్రలేఖ కూడా ఇవన్నీ తప్పలేదు. ఆమె భూలోకవాసుల జీవన సరళిని గమనించడం ప్రారంభించింది. క్రమేపీ ఆమెకు మానవ జీవితంలోని నవరసాలు అర్థమవుతూ వచ్చాయి. ఒక రోజున చిత్రలేఖ జయంతులు అడవి మార్గాన ప్రయాణిస్తూ ఉండగా ఒక చెట్టు కింద ఒక కురూపి అయిన ఒక యువతి దుఃఖపడుతూ బాధపడుతూ కనిపించింది. జయంతుడు ఆమె దగ్గరికి వెళ్ళి తన దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు జలజ అనే పేరు గల ఆ యువతి ఇలా చెప్పింది. పుట్టుకతోనే కురూపి అయిన జలజ అంటే ఆమె మేనత్త కొడుకు రాజుకి జాలి అభిమానం. జలజ మంచి పిల్ల, చదువుకుంది. ఆ రెండూ నాకు చాలు అంటూ ఆమెను పెళ్లాడటానికి సిద్ధపడ్డాడు. అయితే జలజ మేనత్త మాత్రం అంత కురూపి తన కోడలైతే తను నూతిలో దూకి చస్తానంటూ ఉంది. ఇదంతా భరించలేని జలజ తానే చావటానికి నిర్ణయించుకుని అడవికి వచ్చింది. తీరా వచ్చాక ప్రాణాలు తీసుకునే ధైర్యం లేక బాధపడుతూ కూర్చుంది. జయంతుడు కొంచెంసేపు ఆలోచించి చిత్రలేఖతో దేవకాంతమైన నువ్వు ఈమె కురీపితనాన్ని చక్కదిద్దలేవా అని అడిగాడు. అందుకు చిత్రలేఖ చిరునవ్వు నవ్వుతూ జలజ దగ్గరకు వెళ్ళి నిశ్శబ్దంగా మనస్సులో ఏదో స్మరిస్తూ జలజ శిరస్సును 3 సార్లు నిమిరింది. మరుక్షణం చూడచక్కని రూపంతో కళకళలాడిన జలజ చిత్రలేఖ జయంతులకు మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందంగా ఇంటికి తిరిగి ప్రయాణమై వెళ్ళింది. జలజ వెళ్ళగానే చిత్రలేఖను అభినందించాలనే ఉద్దేశ్యంతో ఆమె వైపు తిరిగిన జయంతుడు చిత్రలేఖ రూపంలో వచ్చిన విపరీతమైన మార్పును చూసి ఆశ్చర్యపోయాడు. క్షణం క్రితం వరకు ఎంతో అపురూప సౌందర్యంతో మెరిసిపోయిన చిత్రలేఖ ఇప్పుడు కురూపిగా మారిపోయింది. అది చూసి జయంతుడికి నోట్లోంచి మాట రాలేదు. కొన్ని క్షణాలు గడిచాయి. తన సౌందర్యాన్ని జలజకు ధారపోసిందన్న బాధతో జయంతుడు చిత్రలేఖను ఎందుకింత త్యాగానికి ఒడిగట్టావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు చిత్రలేఖ ఏమాత్రం ఆలోచించకుండా ఇన్నాళ్ళు మీ సహచర్యం వల్ల నిస్వార్థమైన సేవ ఎంతో ఆనందాన్నిస్తుందని గ్రహించాను. అంతేకాకుండా ఇలా తప్ప మరి ఏ విధంగానూ జలజను మంచి రూపసిగా మార్చడం సాధ్యపడదు. అందుకే నా అందాన్ని ఆనందంగా త్యాగం చేశాను అని చెప్పింది. ఆ జవాబు విని ఎంతో ఆనందభరితుడైన జయంతుడు, నువ్వు కురూపివి కానే కాదు, దివ్యమోహన రూపంతో వెలిగిపోతూ ఉన్నావు. నిన్ను పెళ్లాడాలని అనుకుంటున్నాను, అంగీకరిస్తావనుకుంటాను అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ మరుక్షణం చిత్రలేఖకు తలుకులీడుతూ ఉన్న ఎంతో దివ్యమైన దేవతా సౌందర్యం వచ్చింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, జయంతుడు అత్యంత సుందర పురుషుడు. అతడి సౌందర్యాన్ని చూసి సాక్షాత్తు గంధర్వకన్యే వరించింది. అంతకుముందు తనకు దీటైన సౌందర్యవతి కోరి వరించిన క్షణాన ఏవేవో కారణాలు పలికిన జయంతుడు ఆమె సౌందర్యాన్ని కోల్పోయి కురూపి అయిన తరువాత మళ్ళీ అర్థం లేని మాటలు చెప్పి ఆమెను చేపట్టాడు. జయంతుడి ఈ రకమైన ప్రవర్తన విచిత్రంగా ఉందా లేదా? అతడు తన ఇంగితాన్ని కోల్పోయి అవివేకంగా ప్రవర్తించాడా లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయంతుడి ప్రవర్తన వయసుకు మించిన మానసికమైన పరిపక్వతను సూచిస్తుంది తప్పిస్తే చిత్రమైన భ్రమ ఎంత మాత్రమూ కాదు. జయంతుడు మొదటి నుంచి కూడా
అందం చందం లాంటి అశాశ్వతమైన బాహ్య సౌందర్యాల కంటే ఉత్తమ గుణాలే అలంకారాలుగా గల అంతఃసౌందర్యానికే ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. అందువల్లనే నా సౌందర్యానికి తగినవాడినంటూ చిత్రలేఖ వరించినా ఒప్పుకోలేదు. జయంతుడితో కలిసి తిరుగుతూ అతడి ఉత్తమ గుణాలను, నిస్వార్థమైన ప్రేమను గ్రహించిన చిత్రలేఖ వాటికి మరింత ఆకర్షితురాలై తాను కూడా అదే బాటలో నడిచింది. ఆ కారణంగా శారీరక సౌందర్యాన్ని కోల్పోయినప్పటికీ పరోపకారం, త్యాగనిరతి లాంటి అలంకారాలతో తన అంతఃసౌందర్యానికి మెరుగులు దిద్దుకున్న చిత్రలేఖను జయంతుడు ఆనందంగా స్వీకరించాడు. అందువల్లనే చిత్రలేఖను తన పూర్వ సౌందర్యం తిరిగి లభించింది. అది నిస్వార్థ సేవకు, త్యాగానికి ఉన్న మహిమ అని చెప్పాడు. అందుకు రాజు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.